నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మెదక్ పార్లమెంటు స్థానంలో అభ్యర్థులను ప్రకటించడం సవాలుగా మారిందట బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు. ఆ పార్టీల నుండి ఇక్కడ అభ్యర్థి పెట్టడానికి తర్జన భర్జన అవుతున్నాయట. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఈ రెండు పార్టీలకు మంచి పట్టున్నా కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అవి ఏమీ పనిచేయటం లేదట. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నాయట. దీనికి కారణం ఇక్కడ ఎలాగైనా గెలవాలని గట్టిగా భావిస్తున్నాయట రెండు పార్టీలు. అందుకే ఈ సీటును చాలా సీరియస్ గా తీసుకున్నాయట. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన అనంతరం 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నిక సవాల్గా నిలిచాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అందుకే మెదక్ పార్లమెంటు నుంచి పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం తర్జన భర్జన పడుతున్నదట ఆ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న మెదక్ పార్లమెంట్ను తెలంగాణ ఉద్యమం ఫలితంగా బీఆర్ఎస్ కి పెట్టని కోటగా మారింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంతేకాక ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. వీరిని ఎదుర్కొని ఈ నియోజకవర్గంలో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ బలమైన నేతను పెట్టాలనే ఆలోచనలో ఉందట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మంచి పట్టు ఉందని, దాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు పోవాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే బీజేపీ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది తేలిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందట. ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టు ఉందని, దాన్ని పోగొట్టుకోకుండా ఈ పార్లమెంటు పరిధిలో మళ్లీ విజయం సాధించాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుందట. మరి ఇక్కడ టీఆర్ఎస్ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.